హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. ఏంటి గోరింటాకు పెట్టేసుకున్నారా? ఆషాఢ మాసం కదండి, గోరింటాకు పెట్టుకోకుండా ఉంటామా? ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది. దానివల్ల తేమ వల్ల తలెత్తే చర్మ గోళ్ళ సమస్యల్ని, దురదల్ని, ఫంగల్ ఇన్ఫెక్షన్లని, వాత దోషాన్ని వీటన్నింటినీ గోరింటాకు హరిస్తుందని ఆయుర్వేదంలో చెప్తారు. గోరింటాకు కనిపిస్తే చిన్నప్పటి మధురమైన జ్ఞాపకాలు ఎన్నో కళ్ళ ముందు తెలబడతాయి. ప్రతి పండక్కి గోరింటాకే, ఏ వేడుకైనా గోరింటాకే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎర్రదనం కాస్త తగ్గగానే పెరట్లో ఉన్న చెట్టు నుంచో లేదా పక్కింట్లో ఉన్నంచో ఆకు కోసుకొచ్చి వాటిని రుబ్బి పెట్టే వరకు అమ్మను విసిగిస్తూనే ఉంటాం. రుబ్బిన గోరింటాకును మనమే పెట్టుకోవడం కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచేవాళ్ళం. పెద్దవాళ్ళు సైతం రెండో చేతికి పక్కింటి వాళ్ళతో పెట్టుకునేవాళ్ళు. మీరెలా పెట్టుకునేవారు? డిజైన్స్ వేసేవాళ్ళ లేక చందమామలు పెట్టుకునేవారో కామెంట్ చేయండి. మేమైతే చందమామలు పెట్టుకొని దానికి గుడ్డలు కట్టుకొని నైట్ పడుకొని మార్నింగ్ లేవగానే ఎవరికి ఎక్కువ ఎర్రగా పండింది అని చూసుకునేవాళ్ళం. అందుకే ఒక్కసారి గోరింటాకుని పెట్టుకొని చూడండి, ఎంత అందంగా ఉంటుందో. ఆందోళన, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. చిన్న చిన్న ఆనందాలే ఆరోగ్య సోపానాలు కదా. పదండి గోరింటాకు తెచ్చుకొని పెట్టుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.